శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 918వ నామము చైతన్యార్ఘ సమారాధ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే చైతన్య అంటే చైతన్యము అనబడే, అర్ఘ్య అంటే అర్ఘ్యపాద్యముల చేత, సమా అంటే చక్కగా, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థం. జగన్మాత తన భక్తుల చేత చైతన్యవంతంగా అర్ఘ్యము, పాద్యము ఈ ఈ విధమైన ఉపచారముల చేత ఎంతో గొప్పగా ఆరాధింపబడుతూ ఉంటుంది. జగన్మాతకి బాహ్య ఆరాధన, అంతరారాధన అనే 2 పద్ధతులతో ఆరాధిస్తూ ఉంటాం కదా. ఈ నామంలో మనం ఈ రెండిటి గురించి ప్రస్తావించుకుందాం. అసలు ఆరాధన అంటే ఏంటి? భగవంతుడి యొక్క సన్నిధిలో చేసే వైదికమైన పద్ధతులు అనమాట. దానిలో భాగంగా మనం దీపం, కుంకుమ, పసుపు, గంధం ఇవన్నీ, సుగంధ ద్రవ్యాల సమర్పణ, పండ్లు, పూలు, ఇంకా నైవేద్యం ఇవన్నీ కూడా మనం భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క బాహ్య ఆరాధనలోకి వస్తాయి. అయితే భగవంతునికి ఇవన్నీ అవసరమా? ఆయన వాటిని స్వీకరిస్తాడా? అవన్నీ భగవంతుని సృష్టియే కదా. ఈ విధంగా మనం ఆలోచిస్తే అవన్నీ కూడా మనకు పరమాత్మ స్వరూపమై ఉన్న భక్తికి, ప్రేమకు నిదర్శనం అన్నమాట. వాటిని ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలోని 26వ శ్లోకంలో వివరించారు. నాకు ఎవరైనా భక్తితో చిన్న ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ, లేదంటే కనీసం నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. అయితే కావాల్సిందల్లా ఏంటి? భక్తిపూర్వకమైన సమర్పణ, యాంత్రికమైన పూజ కాదు. భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మనము షోడశోపచార పూజ విధానం చేస్తూ ఉంటాం కదా. షోడశ అంటే ఏంటి? 16 ఉపచారాలు అంటే సేవలు అనమాట. ఆ 16 ఉపచారాలు ఏంటి? ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణం, ఉపాచార విధానం. పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఏ విధంగా మనం గౌరవిస్తామో అలాగే షోడశోపచారంలో కూడా భగవంతుని కూడా గౌరవిస్తూ ఉంటాం. అలా పూజాపరంగా భగవాన్ని మర్యాదగా చేయడం అంటే ఆ విధంగా పూజ చేసేటప్పుడు ఎంతో మర్యాదగా భగవంతుణ్ణి పూజిస్తాం కదా. దీన్నే ఉపచార విధానం అంటారు. చిత్ సంబంధమైంది చైతన్యం. చిత్ అంటే ఏంటి? జ్ఞానం అని కూడా అర్థం ఉంది. చైతన్యవంతమైన మార్గంలో బాహ్య ఆరాధనతో సంబంధం లేకుండా అంతర్ముఖంగా భక్తి మార్గంలో చైతన్యవంతులైన వారి చేత రహోయాగం ద్వారా ఆచరింపబడే అర్చనను అందుకుంటుంది ఆ జగన్మాత. ఇంకా స్కాంద పురాణం ఏం చెప్పింది అంటే తన ఆత్మానుభవం చేత ఆత్మరూపిణి అయిన దేవుని ఆదరంతో పూజించాలి అని. ఆ పూజ, అలాంటి పూజ పురుషార్థాన్ని ఒసగుతుంది అని చెప్పింది. బాహ్య ఆరాధన, అంతర్ముఖ ఆరాధన ఈ 2 ఆరాధనా పద్ధతులు కూడా అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది. అయినప్పటికీ కూడా ఈ బాహ్య ఆరాధనలో పెట్టే పదార్థాల ఆరాధన కంటే, అంటే ఈ బాహ్య సంబంధమైన పదార్థాలతో ఆరాధన కంటే కూడా అంతర్యాగము చాలా విశేష ఫలమైనది. ఎందుకంటే బాహ్య ఆరాధనలో చేతులు పూజని చేస్తూ ఉంటాయి. మనసు మన నియంత్రణలో ఉండదన్నమాట. బాహ్య విషయాలపైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు అది యాంత్రికమైన పూజ అవుతుంది కదా. అలా కాకుండా మనసును కేవలం మనలో జ్యోతి స్వరూపంగా కొలువై ఉన్న పరమేశ్వరిపై కేంద్రీకరించి ఆరాధిస్తే కనుక ఆ ఆరాధన చైతన్యవంతమైనది. చైతన్యార్ఘ సమారాధ్య అని వసిన్యాది వాగ్దేవతల చేత పిలువబడిన అమ్మవారికి చెందుతుంది. కాబట్టి ఎక్కువగా అమ్మవారు అంతర్గతంగా చేసే పూజలకే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. తన భక్తులు బాహ్య ఆరాధనలో భాగమైన షోడశోపచారాలు ఈ మొదలైన పూజా విధానంతో కానీ, లేదంటే చైతన్యము, జ్ఞానంతో కూడి అంతర్ముఖంగా జ్యోతి స్వరూపంగా కొలువైన పరమేశ్వరుని రహోయాగం ద్వారా కానీ ఆచరించినప్పుడు వారిని అనుగ్రహించే జగన్మాత లలితా త్రిపుర సుందరిని మనమందరము చైతన్యార్ఘ సమారాధ్య
అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు బాహ్యంగా పూజ చేస్తామనుకోండి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనం అంతర్గతంగా మనం అమ్మవారికి పూజ చేయదలుచుకున్నప్పుడు మనసుని తప్పనిసరిగా కట్టి అమ్మవారి యందు దృష్టి పెట్టి పూజ చేయాల్సి ఉంటుంది కదా! ఏదైనా ఒక శుభ్రమైన ప్లేస్‌లో కూర్చొని అమ్మవారి ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారికి చాలా అదే ప్రీతికరమైంది. కాబట్టి ఆ విధమైనటువంటి పూజ మనం చేయడానికి సంకల్పించుకున్నప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మనం మనసు కట్టి అమ్మవారి మీద దృష్టి పెట్టి చేయగలుగుతాము. ఆ శక్తి ఇచ్చేది కూడా ఆ తల్లి. అలాంటి పరిస్థితిని అమ్మవారు మనకి ఇస్తుందనమాట. అంటే ఆ శక్తిని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.